దివి మరి త్వరలో ఒక పెద్ద సినిమాతో కూడా రాబోతున్నారు మరి పుష్పతోటి ఏంటి ఏంటి పుష్పలో ఎలా ఉండబోతుంది ఫైరా? కాదు, వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ చూసారు కదా ఫేవరెట్ యాక్టర్. ఎవరో వైల్డ్ ఫైరా రెండు తిప్పారు ఈసారి రెండు. ఓకే మరి పుష్ప 2 నేను చాలా వెయిట్ చేస్తున్న సినిమా. అందరిలాగే నేను పెద్ద ఫ్యాన్ ని. మనందరం వెయిట్ చేస్తున్నా. సో అలాంటి ఒక లైక్ ఐ రియలీ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం అండ్ ఐ యామ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఆ అదృష్టం వచ్చిన అంత ఫీల్ అవుతున్నా నేను. అండ్ ఐ వాంట్ బి సీన్ ఇన్ దట్ సినిమా అంతే. అంటే ఎక్స్పెక్ట్ చేశారా అంటే సెకండ్ పార్ట్ లో ఎలా ఉంటది? అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. మనకు ఒక 5-6 లుక్ టెస్ట్లు అయినాయి. ఒక 10 times అన్న ఆఫీస్కి వెళ్ళి ఉంటాను నేను. లుక్ టెస్ట్లకి, మేకప్ టెస్ట్ అని, కాస్ట్యూమ్ టెస్ట్ అని. సో దే డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఇది ఓకే అయింది. మేము యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఈ స్టూడియోలో కూడా మేము షూట్ చేసాము. సో అదే గుర్తొచ్చింది నాకు నాస్టాల్జియా. యా. సో సినిమా ఈస్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ లెవెల్ సినిమా ఫర్ షూర్. అండ్ ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. మనం చాలా మంచి మంచి మూవీస్ చేసాం. అండ్ బికాస్ ఆఫ్ దీస్ యాక్టర్స్ అండ్ దీస్ డైరెక్టర్స్ కదా, దే ఆర్ మేకింగ్ ఆ తెలుగు ఇండస్ట్రీ సో ప్రౌడ్. అండ్ అంటే చాలా బాగా మాట్లాడుకునేలాగా అన్ని ఇండస్ట్రీల వాళ్ళు అరే సౌత్ లో ఇలా చేశారు, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇలా చేశారు, హరికథ గురించి కూడా అలాగే చెప్పాలని అనుకుంటున్నాను. అయితే ముందు డెఫినెట్లీ షీస్ గాట్ 2 big ones. చూడండి అటువైపు పుష్ప, ఇటువైపు హరికథ రెండు కూడా అది ఒకే మంత్ లో రావడం అనేది మా లక్కు, మీ లక్కు. కలిసి ట్రావెల్ పుష్ప యాక్టర్ తో పనిచేసాం సార్ అని చెప్పుకోవచ్చు మీరు కూడా. అయితే యాక్చువల్గా మొన్న ఈవెంట్ చూసారు కదా, అంటే సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే మన ఈవెంట్ 2.6 lakhs ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ ఫర్. అంటే ఏమనిపించింది మీకు? క్రేజీ, యు నో, పీపుల్ వర్ ఫాలోయింగ్. అందరూ అవన్నీ ఎక్కేసారు. అసలు అది కలకలలాడుతుంది అలాగా. ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అంటే ఎవరు చేస్తారు? ఐ డెంట్ ఎక్స్పెక్ట్ టు సీ సో మెనీ పీపుల్. అది లైవ్ ఇచ్చారు. దాన్ని చూస్తున్నప్పుడు నేను షాక్ అయిపోయా. అసలు ఇంత మంది జనాలు, అది ఎక్కడో పాట్నాలో మనోళ్ళు కూడా కాదు, హిందీ వాళ్ళు అలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారంటే ఇట్స్ మోస్ట్ 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 లైక్ యు నో. యా, ఆ ఫిలిం గురించి చాలా వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ నేను వెయిట్ చేస్తున్నా. మంచి సినిమా చేసినప్పుడు ఆ జ్ఞాపకాలతోటి మళ్ళీ సీక్వెల్ చేసేటప్పుడు తప్పకుండా అందరు ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో దే ఎర్న్డ్ ఇట్, క్రెడిబిలిటీని ఎర్న్ చేశారు. సిమిలర్లీ ఇప్పుడు హరికథతో మాట్లాడేటప్పుడు ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ. అరకులో అంత బాగా కోఆపరేట్ చేశారు లోకల్ పీపుల్. అంత పీస్ఫుల్గా చేశారు షూటింగ్. అండ్ అన్ని చోట్ల అంత కంఫర్టబుల్ టెరైన్ చెప్పలేము. సో అడవిలో వచ్చి రాత్రుల్లో షూట్ చేయడం చాలా కష్టమైన విషయం. అండ్ ఈ సిరీస్లో చాలా విషయాలు చూసారు రాత్రులు జరుగుతుంది. సో ఆ టఫ్ టెరైన్స్లో వెళ్ళి ఆ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మొత్తం యూనిట్ చాలా కష్టమైన విషయం. చాలా కష్టమైన. అక్కడ ఆర్టిస్ట్. అయితే ఇప్పుడు మీరు దీంట్లో ట్రైబల్ చేశారు. అది పుష్ప కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇదే కదా మొత్తం, అంటే ఒక రగ్గడ్ లుక్, ఆ కైండ్, అది కూడా ఒక పీరియాడిక్ జర్నలిస్ట్ రోల్. బట్ అంటే పీరియాడిక్ అంటే ఇప్పుడు అయితే కాదు కదా, 20s లో జరుగుతుంది కదా. అప్పుడంటే ఇప్పుడంటే జర్నలిస్టులు అంటే పౌడర్ రాసుకుని వస్తుంది. అప్పుడు అది కూడా ఉండేది చేశారు. సో మరి అన్ని మేకప్ లేకుండాను, లేదంటే ఎందుకు దివి ఎక్కువ అందంగా కనపడడం మీకే మేకప్ లేకుండా నచ్చుతాను. ఇప్పుడు కూడా ఏం లేదు. ఇక్కడ టచ్ మేకప్ ఏం లేదు. ఐ లైక్ మై సెల్ఫ్ విత్ నో మేకప్. సో